హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ప్రస్తుతానికి చంద్రబాబు కాలనీలో అంటే చంద్రబాబు నగర్ అంటారు. ఇది చంద్రబాబు నగర్లో ఈరోజు ప్రస్తుతం ఉన్నాము. అయితే చంద్రబాబు నగర్ కాలనీలో ఈరోజు మొత్తం ఈడ 3 కాలనీలు ఉన్న పరిస్థితి. ఫస్ట్ పంతుల కాలనీ, అదేవిధంగా సిపిఐ కొట్టాలు, అదేవిధంగా సైఫుల్లా కాలనీ. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము సైఫుల్లా కేఎం సైఫుల్లా కాలనీ అని చెప్పేసి బోర్డు కూడా ఉంది. ఇది మొత్తం ఇక్కడ సైఫుల్లా గారు ఆధ్వర్యంలో ఇక్కడ పట్టాలు, అదేవిధంగా ఇక్కడ భూమి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ పట్టాలు ఏర్పరిచి కొట్టాలు వేసుకొని వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అన్న చెప్పండి, ఈ కాలనీ ఎప్పుడు వేసినారు, ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ జరిగింది, అప్పుడు మీకు వాళ్ళు కేఎం సైఫుల్లా గారు ఏ విధంగా మీకు ఆదరించి మీకు చేయడం జరిగింది? 1999లో సైఫుల్లా స్థలాలు ఇచ్చినాడు. దాని ద్వారాగా స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చినాడు, రోడ్లు వేయించినాడు, కాలువలు వేయించినాడు, ఇవన్నీ చేసినాడు. చంద్రబాబు కాలనీలో 3 కాలనీలు ఉన్నాయి. సిపిఐ కాలనీ, పంతుల కాలనీ, సైఫుల్లా కాలనీ. మెయిన్ వచ్చి చంద్రబాబు కాలనీ అంటారు దీన్ని మొత్తం. ఇప్పుడు సైఫుల్లా కాలనీలో ఉండాం మేము. రెండో ఆటో స్టాండ్ సైఫుల్లా కాలనీలో ఉండాం. ఇప్పుడు వాళ్ళ తనయుడు కూడా మన అనంతపురానికి ఎమ్మెల్యేగా నిలబడాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. మైనార్టీలకు సీట్ కావాలా అని చెప్పేసి వాళ్ళ కొడుక్కి ఇస్తే సీట్ ఏ విధంగా మీరు ఆదరిస్తారు? టీడీపీకే మద్దతు ఇస్తాము. సైఫుల్లా కొడుకే మద్దతు ఇస్తాము. ఒకవేళ ఈ లేదనుకో ప్రభాకర్ చౌదరికి టీడీపీకే మనం ఓటేసి. అంటే ఇప్పుడు ఇక్కడ వైసీపీ వచ్చినప్పటి నుంచి మీకు అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి? ఏంది చేసిండేది అయితే ఏం లేదు, అంత మొత్తం శూన్యమే. డెవలప్మెంట్ అయ్యిండేది అయితే ఏం లేదు. మీకు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇస్తుండే, క్రిస్మస్ తోఫా ఇస్తుండే, సంక్రాంతి కానుక ఇస్తుండే, స్టోర్కి 9 రకాలు వస్తుండే, పథకాలు దండగా ఇస్తూ ఉండే, అన్న క్యాంటీన్ బాగుండే, సౌకర్యాలు అయితే బీద ప్రజలకు బాగుండే. ఈ ప్రభుత్వం అయితే ఏమీ అందుబాటులో లేవు. స్టోర్కి బియ్యం తప్ప వేటి రావు. అయితే సంక్షేమ పథకాలు ఇప్పుడే బాగున్నాయి, గతంలో ఏం బాగాలేవని అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా డబ్బుల రకంగా వస్తూ ఉంది, పెన్షన్ వస్తూ ఉంది, ఇలా పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు. మరి దాని గురించి మీరేమంటారు? 10,000 ఇచ్చి 20,000 గుంజుకున్నట్లుండదు ఈ ప్రభుత్వంలో. అమ్మఒడి 15,000 ఇస్తా అన్నాడు, 14,000కి వచ్చింది, 13,000కి వచ్చింది. ఇప్పుడు ఆసరాది వచ్చి ఇస్తామంటున్నాడు, బటన్ నొక్కినాడు, ఇంతవరకు రాలేదు. ఏది వచ్చినదే ఏది లేదు. మనకి ఇచ్చేది 10 రూపాయలు అయితే గుంజుకునేది 100 రూపాయలు గుంజుకుంటున్నాడు. ఏ విధంగా తీసుకుంటున్నారు? అన్ని రేట్లే, ఏ సరుకు తీసుకున్నా రేట్లే. నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండే టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు 180 రూపాయలు ఉంది. ఇంకా బ్యాళ్ళు రేట్లు ఉన్నాయి, ఉప్పు రేట్లు ఉంది, చింతపండు రేట్లు ఉన్నాయి, గ్యాస్ రేట్లు ఉంది, కరెంటు బిల్లులు రేట్లు ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కటి రేట్లే ఉన్నాయి. ఏటివి తక్కువ రేటు దొరికేదైతే లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో వైన్ షాప్లో 50 రూపాయలు ఇస్తుండే, ఇప్పుడు 150 రూపాయలు రేట్లు అయినాయి. ప్రతి ఒక్క కూలి మంచి కూలిపోయిండే లెక్క అంతా మొత్తం తాగేదానికి సరిపోతుంది. ఇంట్లోకి రూపాయి కానీ ఇచ్చేకి ఉండదు జేబులో. ఆ పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వం వస్తే బాగుంటుందా? టీడీపీ ప్రభుత్వం వస్తే బీద ప్రజలకి మంచి సౌకర్యం బాగుంటుంది. ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. ఈ ప్రభుత్వం అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చినా కానీ గుట్ల పాలు కావాల్సిందే, కొండల గుట్ల పాలు కావాల్సిందే, ఆకులు అల్లం తిని బతుకోవాల్సిందే. ఏది కొనేకుండా తినేకుండా ఆ పరిస్థితుల్లో ఉంటుంది మళ్ళీ వస్తే. మాకు సైఫుల్లా కొడుకు జగత్తుల్లా వస్తేనే మా కుటుంబం ఇంకా అభివృద్ధి చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే సర్వనాశనం అయిపోతాము. నారా చంద్రబాబు వస్తే మాకు మంచిగా చేస్తాడు. ఏదైనా ప్రతి ఒక్కటి సహాయం చేస్తాడు మాకు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు చాలా మాకు ఇంకా అసలు సవాత్మే మాకు వద్దు. ఇంకా అదే చెప్తాను సార్, మేము మా చెప్తా మేము కట్టుకుంటున్నాము. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి రేట్లే, నూనె అట్లవే, ఎరగట్ట అట్లవే, ప్రతి ఒక్కటి ఆకుకూరలు కొట్టలేము, బియ్యం కొట్టలేము, తెల్లవాళ్ళు ఎరగట్ట ప్రతి ఒక్కటి సర్వనాశనం అయిపోయినాయి. బేల్దారులు కానీ పని లేవు, పాటలు లేవు. నిశ్శబ్దంగా ఇంటిగా ఉన్నారు, కూలీ లేక అప్పులు చేసుకొని సర్వనాశనం, అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు సార్. మాకు జగన్మోహన్ రెడ్డి వద్దు, అతని సవాసమే మాకు చాలుగా. చంద్రబాబు నాయుడు రావాలని 100 రేట్లు కోరుకుంటున్నాం సార్ మేము.
ఈరోజు చంద్రబాబు నాయుడు కొట్టాలు, అదేవిధంగా సైఫుల్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా వీళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, ఈ రాబోయే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది, అదేవిధంగా ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే స్థానం ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది అనే రెండు విషయాలు తెలుసుకుందాము. అక్క చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే వస్తే బాగుంటుందన్న. ఎందుకు అంటే మాకు పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తాండ్రి, మా కానుకలు ఇస్తాండే, పండుగలు కానుకలు, బ్యాళ్ళు ఇస్తాండే, పెండెంట్లు యూజ్ చేస్తాండే, అన్నీ బాగా చేస్తాండే. మాకు చంద్రబాబు నాయుడే రావాలి. జగన్ ప్రభుత్వం మాకు జగన్ ప్రభుత్వం మాకేమొద్దు, చెప్పిండేది చేయలే మాకేమి. చేద్దామంటారు కానీ నిన్ను ఊరికండక సంక్షేమ పథకాలు అని చెప్పి చాలా వరకు వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. మరి డాక్రాల్లో కూడా చాలా వరకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారు అని చెప్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమి రాలే, మా దాని గురించి ఏమి రాలేదు అసలు. ఊరికే మాటల వరకు ఉత్త బట్టలు నొక్కున్నారు, ఇంతవరకు అయింది కానీ మాకు డాక్టర్కి ఏమీ డబ్బులు పడలే. సరే, చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇక్కడ మహిళల ఆవేదన ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఈ ఎక్కతో కూడా అడుగుతాం. చెప్పండి అక్క, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది? చంద్రబాబు రాళ్ళనా? చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు? ఇప్పుడంటే పండుగల కానుకలు అన్నీ ఇస్తారు కదనా, అందుకే. జగన్ అయితే ఏమీ లే, బ్యాళ్ళు కానీ స్టోర్ బియ్యం ఏమి ఇస్తాడు, ఇస్తామంటారు ఏమీరు. అవన్నీ రానిలే, మనకిచ్చేటు ఇయ్యాల, అవన్నీ అయితే ఏమీ లే. చెప్పిండేటి సైడు మేము అవి చేస్తాము, ఇంతవరకు అది మాకు సేమ్ పాస్బుక్ కానీ రాలేదనా. మా ఆయన ఇట్లాంటి ఆయన పింఛన్ ఇస్తామన్నారు, ఇలా అది నాటు. చూశారు కదండి, ఇప్పుడు ఒక పరిస్థితి ఏమంటారంటే జగన్ చెప్పిండేటివి ఏమి చేయలేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరికే చెప్తారు కానీ చేయడం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే మళ్ళా సీఎం కావాలని కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్, సైఫుల్లా కాలనీ, అనంతపురం.